జిఐఎస్ సర్వే యాప్ని యూజ్ చేసే విధానం చూద్దాం. ముందుగా ఇచ్చిన లింక్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయ్యాక యాప్ ఓపెన్ చేసి లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక హోమ్ స్క్రీన్లో మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. మీ సర్వేని స్టార్ట్ చేయడానికి పిఎంఐ సర్వే మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు 3 సెక్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ పిఎంఐ 11 KVలో మీకు స్టార్ట్ సర్వే, ట్రాన్స్మిట్ డేటా అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. సర్వేని మొదలు పెట్టడానికి స్టార్ట్ సర్వే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఫీడర్ని సర్వే చేస్తున్నారో దాని మీద క్లిక్ చేయండి. మీకు లొకేషన్లో ఉన్నప్పుడు ఓపెన్ అయిన మ్యాప్లో మీరు సర్వే చేస్తున్న పోల్ పాయింట్ని సెలెక్ట్ చేసి పోల్ నెంబర్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు పోల్ టైప్ ఇంకా దానిలో డిఫెక్ట్స్ సెలెక్ట్ చేయడానికి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు పోల్లో కనిపిస్తున్న డిఫెక్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసి ఫోటో తీయడానికి క్యాప్చర్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. మీరు ఏ ఫోటో తీసినా కెమెరా లెన్స్ని క్లీన్గా ఉంచుకొని మంచి వెలుతురులో ఫోన్ని నిలువుగా పట్టుకొని మాత్రమే తీయండి. పోల్ కింద భాగం నుంచి టాప్ క్లీట్ క్రాస్ ఆర్మ్ ఉండే పై భాగం వరకు మొత్తం కనిపించేలా తీయండి. పోల్కి ఎదురుగా నిలబడి మాత్రమే ఫోటో తీయండి. ఫోటోకి పోల్ మధ్యలో ఉండేలా చూడండి. పోల్కి మీకు మధ్య వాహనాలు లేదా జనం అడ్డు రాకుండా చూసుకోండి. ఫోటో తీసిన తరువాత ట్రాన్స్మిట్ డేటా మీద క్లిక్ చేసి ఈ పోల్ సర్వేని పూర్తి చేయండి. ఒకవేళ సిగ్నల్ సరిగ్గా లేకపోతే ఆ ఏరియాలో సర్వే పూర్తయ్యాక ముందుగా చెప్పిన పిఎంఐ 11 KV సెక్షన్లో ట్రాన్స్మిట్ డేటా మీద క్లిక్ చేసి డేటా సబ్మిట్ చేయండి. డిటిఆర్కి ఫోటో తీసేటప్పుడు పోల్ మరియు ప్లింత్ రెండిటి టాప్ బేస్ ఫోటోలో ఉండేలా చూసుకోండి. పోల్ ప్లింత్ పక్కకు వచ్చేలా తీయండి. పోల్ అనేది ప్లింత్కి ముందు లేదా వెనక్కి రాకుండా చూడాలి. పోల్ మరియు ప్లింత్ ఫోటోకి మధ్యలో ఉండేలా చూసుకోండి. ఫోటో తీసిన తరువాత ట్రాన్స్మిట్ డేటా మీద క్లిక్ చేసి ఈ పోల్ సర్వేని పూర్తి చేయండి.